హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని నేను ఒక కథతో మొదలు పెడతాను. ఈ కథ మీకు ఇంతకు ముందే విన్నట్టు అనిపించవచ్చు, కానీ ఈ కథ మరియు ఈ వీడియో యొక్క మోరల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓసారి ఒక మావటి ఒక ఏనుగు పిల్లను అడవిలో పట్టుకొని తన ఇంటికి తీసుకువస్తాడు. ఆ ఏనుగు పిల్లను అతను తన ఇంటి ఆవరణలోని ఒక చెట్టుకు ఓ గొలుసుతో కట్టేస్తాడు. ఆ ఏనుగు పిల్ల ఆ గొలుసును విడిపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది, కానీ అది తన గొలుసును విడిపించుకోలేకపోవడంతో ఇక ఆ ప్రయత్నాలు మానేస్తుంది. ఏనుగు పిల్ల ఆ గొలుసును విడిపించుకునే ప్రయత్నాన్ని విరమించుకుందని గ్రహిస్తాడు ఆ మావటి. దానికి తినడానికి గడ్డి, తాగడానికి నీరు అన్నీ అక్కడే చెట్టు కింద తెచ్చి పెడుతుంటాడు ఆ మావటి. ఆ ఏనుగు పిల్ల ఆ గొలుసు ఉన్నంత మటుకే ఆ చెట్టు చుట్టూ తిరుగుతుండేది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ఏనుగు పిల్ల పెరిగి పెద్దదవుతుంది. ఏనుగు ఆ గొలుసును తెంచుకునే ప్రయత్నం చేయకపోవడాన్ని గమనించిన ఆ మావటి దాన్ని గొలుసుకు బదులుగా ఒక తాడుతో బంధిస్తాడు. నిజానికి ఆ ఏనుగు తలుచుకుంటే గొలుసే కాదు, ఆ చెట్టును కూడా కూకటి వేళ్లతో సహా పెకిలించగలదు. కానీ అది ఇప్పుడు ఆ ప్రయత్నం కూడా చేయట్లేదు, ఎందుకంటే అది తన కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఆ కంఫర్ట్ జోన్ కారణంగా ఆ ఏనుగు తనలో దాగి ఉన్న సత్తాను గమనించలేకపోతుంది. అయితే ఆ ఏనుగుకి మనకి ఏమాత్రం తేడా లేదు. మనం కూడా మన కంఫర్ట్ జోన్కి పరిమితమై నడిచేదేదో నడవని అని కొత్తగా ఏమీ ట్రై చేయట్లేదు. ఫ్రెండ్స్, మీరు డాగ్ అండ్ ఫ్రాగ్ ఎగ్జాంపుల్ కూడా ఇంతకుముందు ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. అయినప్పటికీ మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. ఒక బిచ్చగాడి ప్రక్కన ఒక కుక్క కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి వచ్చి ఆ బిచ్చగాడిని అడుగుతాడు, ఈ కుక్క ఇంతగా ఎందుకు ఏడుస్తుంది అని. అప్పుడు ఆ బిచ్చగాడు కుక్క ఒక మేకు మీద కూర్చుందని, అందుకే అది ఏడుస్తుందని చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి కుక్కకు నొప్పి అనిపిస్తే ఆ మేకు పైన ఎందుకు కూర్చుంది అని ఆ బిచ్చగాడిని అడుగుతాడు. ఆ బిచ్చగాడు అంటాడు, నొప్పి ఉంది, కానీ ఇక్కడి నుంచి లేచి ఇంకో చోట కూర్చునే అంతగా నొప్పి లేదు అని అంటాడు. దీన్నే మనం అంటాం కంఫర్ట్ జోన్ అని. ఇలాంటి మరో ఎగ్జాంపులే ఓ కప్ప. ఒక కప్పని ఒక బౌల్లోని నీటిలో వేసి స్టవ్ పై పెడతారు. మెల్లిమెల్లిగా ఆ నీటి వేడిని పెంచుతూ పోతారు. మొదట్లో ఆ కప్పకు చాలా హాయిగా ఉంటుంది, కానీ ఎప్పుడైతే నీరు కొంచెం వేడి కావడం మొదలవుతుందో ఆ కప్పకి వేడి సెగ మొదలవుతుంది. ఆ టైంలో ఆ కప్ప అనుకుంటే ఆ బౌల్లోంచి బయటకి క్షణాల్లో దూకేయచ్చు, కానీ ఆ కప్ప తన కంఫర్ట్ జోన్లో ఉండిపోతుంది. అదేం భావిస్తుందంటే వేడి అవుతుంది, కానీ చచ్చేంతగా వేడి అయితే లేదని అనుకుంటుంది. కొద్దిసేపట్లో ఆ నీరు మరగడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఆ కప్ప అనుకొని కూడా ఆ వేడి నీటిలోంచి బయటకి రాలేకపోతుంది. మరి కాసేపట్లో ఆ కప్ప ఆ వేడి నీటిలోనే మరణిస్తుంది. కుక్క మరియు ఆ కప్ప మాదిరిగానే మనం కూడా వెయిట్ చేస్తూ ఉంటాం. ఇప్పటికైతే పని అవుతుంది నడవని అని. నొప్పి అవుతుంది, కానీ అంతగా కాదు. కంఫర్ట్ జోన్లో ఉండిపోయి ఏ యాక్షన్ తీసుకోకపోవడంతో జీవితం ఆగిపోయి సాగుతూ ఉంటుంది. కంఫర్ట్ జోన్లో చాలా కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటాం, కానీ లోపల మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే ఇదే కంఫర్టబుల్ ఫీలింగ్ రాబోయే కాలంలో మనల్ని చాలా అన్కంఫర్టబిలిటీకి గురి చేస్తుంది అని ఒక చక్కని కొటేషన్ ఉంది. అదేంటంటే, మీరు సక్సెస్ఫుల్ కావాలనుకుంటే ఖచ్చితంగా అన్కంఫర్టబుల్ కావాల్సిందే. కంఫర్ట్ జోన్లో ఉండి ఏ వ్యక్తి సక్సెస్ కాలేడు, ఎందుకంటే కంఫర్ట్లో ఉండి సక్సెస్ వస్తుందంటే అందరూ సక్సెస్ఫుల్ కావాల్సిందే. మనం తిరగడానికి, టీవీ, సినిమాలు, చాటింగ్లు, టైంపాస్లు చేయడానికి ఈ లోకంలోకి రాలేదు. ముందుగా మనకి మనం ఏమన్నా చేసుకొని ఆ తర్వాత ఇతరులకు ఏదో రకంగా సాయం పడడానికి మనందరము ఇక్కడికి వచ్చాం. అయితే ఇతరులకి, ప్రపంచానికి ఏమైనా చేయడానికి ముందుగా మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. కానీ కంఫర్ట్ జోన్లో ఉండి అది సాధ్యం కాదు. కంఫర్ట్ జోన్లోంచి బయటకి రావడం అంటే ఏదైనా కొత్తగా ట్రై చేయడం, ఇన్ని రోజులు ట్రై చేయనటువంటిదన్నమాట. ఏదైతే పనిని అసంపూర్తిగా మిగిల్చామో దాన్నంతటినీ పూర్తి చేయడం. మీ మొబైల్ ప్రపంచంలోంచి బయటకు రండి. మిమ్మల్ని మార్చే, మిమ్మల్ని డెవలప్ చేసే వ్యక్తులను కలవండి. ఎప్పుడైతే మీరు కంఫర్ట్ జోన్లోంచి బయటకు వచ్చి ఏదైనా చేస్తారో అప్పుడు లభించే కంఫర్ట్ని మనం మాటల్లో చెప్పలేం. అలాంటి కంఫర్ట్ మీకు దొరుకుతుందని ఆశిస్తున్నాను. కానీ ఆ కంఫర్ట్ని పొందడానికి ఇప్పుడున్న కంఫర్ట్ని వదిలేయాలి మీరు. ఎందుకంటే మీ కంఫర్ట్ జోన్ బయట ఎన్నో ఆపర్చునిటీస్ మీ కొరకు వెయిట్ చేస్తున్నాయి. ఆ ఆపర్చునిటీస్ని మిస్ కానీయకుండా మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రండి. చివరగా శ్రీశ్రీ చెప్పిన ఒక కొటేషన్ చూద్దాం. అదేంటంటే, కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తే చరిత్ర రాయగలవని తెలుసుకో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మరో ఇంట్రెస్టింగ్ మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.